తమిళనాడు, కర్ణాటక, కావేరి, మేకదాతు ఈ 4 పదాలు మనం నేషనల్ న్యూస్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా వింటాం. ఏదైనా సంవత్సరం వర్షాలు తక్కువ పడితే ఇంకా చాలా బలంగా వినపడతాయి ఈ 4 పేర్లు. కావేరి నీళ్ల విషయంలో తమిళనాడుకి, కర్ణాటకకి 100 ఏళ్ల పైనుంచే డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. అసలు దీని కథ ఏంటో, ఈ గొడవలెందుకో లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. కావేరి నది కర్ణాటకలో పుట్టి కిందకి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వైపు ప్రవహిస్తుంది. ఈ రివర్ బేస్ ఎక్కువ శాతం తమిళనాడుకి, కర్ణాటకకి మధ్య షేర్ అయి ఉంటుంది. 1900కి ముందు వరకు ఈ నీళ్లలో ఎక్కువ శాతం తమిళనాడు ఉపయోగించుకునేది. 1924లో తమిళనాడు మీటూర్ డ్యామ్ ని కట్టుకుంది. అప్పుడు వాళ్ళు కర్ణాటకతో 50 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎలాంటి గొడవలు రాకుండా. ఆ అగ్రిమెంట్ లో భాగంగా తమిళనాడు ఎంత అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కర్ణాటక ఎంత ఇరిగేషన్ ల్యాండ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని పెట్టుకున్నారు. ఆ 50 ఏళ్ళ అగ్రిమెంట్ అయిపోయాక కర్ణాటకకు కూడా అవసరాలు పెరిగినాయి. అప్పుడు వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు రిజర్వాయర్లు కట్టుకోవడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకున్నారో తమిళనాడుకి నీళ్లు రావడం తగ్గుతుందనే భావాన్ని జనాల్లో మొదలైంది. భారీ ఎత్తున అప్పుడే ఫస్ట్ గొడవలు స్టార్ట్ అయింది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం ఇలా నీళ్ల విషయంలో ఇండియాలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఒక ట్రిబ్యునల్ ఫామ్ చేసి వాళ్ళ చేతిలో డెసిషన్ మేకింగ్ పెడుతుంది. 1974 నుంచి గొడవలు పెరిగిపోవడంతో తమిళనాడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఒక ట్రిబ్యునల్ ఫామ్ చేయమని చెప్పింది 1990లో. అదే కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. మొత్తం 4 రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు అవసరం పడుతుంది, నష్టపోతున్న జనాలు ఎంతమంది, వాళ్ళ నీటి కష్టాలు ఎలా తీర్చగలరు, ఇలా అన్ని విషయాలు పరిగణించి ఆ తీర్పు రావడానికి 17 ఏళ్ళు పట్టింది. అంటే 1990లో ఒక ట్రిబ్యునల్ ఫామ్ చేస్తే 2007లో దాన్ని కొలిక్కి తీసుకొచ్చారు. అవైలబుల్ గా ఉండే 740 టీఎంసీలో 419 టీఎంసీ తమిళనాడుకి, 270 టీఎంసీ కర్ణాటకకి, 30 టీఎంసీ కేరళకి, 7 టీఎంసీ పుదుచ్చేరికి పంచారు. ఇంకా మిగిలిన 14 టీఎంసీని పర్యావరణ పరిరక్షణ పేరుతో పక్కన పెడతారు ప్రతి సంవత్సరం. ఇక్కడ తమిళనాడుకి ఎందుకు ఎక్కువ షేర్ వెళ్తుందంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆ నీళ్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి వ్యవసాయ భూమి కూడా ఎక్కువ అండ్ చాలా ఎక్కువ మంది రైతులు ఆ నీళ్ల మీద ఆధారపడి ఉన్నారు. నార్మల్ లెవెల్లో వర్షాలు పడినప్పుడు ఈ నీటి పంపకాలు బాగానే సాగిపోతాయి. కానీ ఎప్పుడైతే వర్షపాతం తగ్గుతుందో ఈ రెండు రాష్ట్రాల మధ్యలో పచ్చగడ్డి వేసిన కాలిపోయేంత దారుణంగా మారిపోతాయి పరిస్థితులు. ఇస్తున్న షేర్ సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలని కర్ణాటక సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. దానికి జడ్జిమెంట్ 2018లో వచ్చింది. 270 టీఎంసీ ఉన్న కర్ణాటక షేర్ ని 284కి ఇంక్రీజ్ చేశారు. అలానే 419 టీఎంసీ ఉన్న తమిళనాడు షేర్ ని 404 టీఎంసీకి రెడ్యూస్ చేశారు. దీంతో మళ్ళీ గొడవలు మొదలైన. కానీ పరిస్థితులకు తగ్గట్టు అవసరాలు మారతాయి, సిటీస్ డెవలప్ అయ్యే కొద్ది నీటి అవసరాలు కూడా పెరుగుతాయి అనే విషయం దృష్టిలో పెట్టుకుని కావేరీ వాటర్ స్టోరేజ్ కి, రెగ్యులేషన్ కి, కంట్రోల్ కి సంబంధించి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక బాడీని ఫామ్ చేశారు. దాంతో పాటు గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ కి కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ అని ఒక సబ్ బాడీని కూడా ఫామ్ చేశారు. డైలీ వాటర్ లెవెల్, ఇన్ఫ్లోస్, స్టోరేజ్ కెపాసిటీ, వెదర్ ఫోర్కాస్ట్ ఇవన్నీ చూస్తారు వాళ్ళు. ట్రిబ్యునల్ తీర్పిచ్చినా, సుప్రీంకోర్టు తీర్పిచ్చినా అటు తమిళనాడుకి గానీ ఇటు కర్ణాటకకి గానీ గొడవలు ఎప్పుడు చాలా తీవ్రంగానే జరిగాయి కావేరీ వాటర్ విషయంలో. ఇప్పుడైతే బెంగళూరు అర్బనైజ్ అవడం స్టార్ట్ అయిందో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ పెరిగింది. ఇప్పుడే మేకదాతు అనే పదం పిక్చర్ లోకి వస్తుంది. ఆ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ మేకదాతు అనే డ్యామ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. 48 టీఎంసీ కెపాసిటీతో బెంగళూరు దక్షిణ భాగాన ఒక డ్యామ్ కట్టాలని నిర్ణయించుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇది కావేరీ నది తమిళనాడుకి వెళ్లే ప్రాంతం కూడా. అక్కడి నుంచి కేవలం 2 or 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ అక్కడ డ్యామ్ కడితే తమిళనాడుకి వచ్చే డౌన్ స్ట్రీమ్ వాటర్ తగ్గిపోతుంది, లేకపోతే వచ్చే వాటర్ ని కంట్రోల్ చేసే అథారిటీ కర్ణాటకకి వెళ్ళిపోతుంది అని తమిళనాడు ప్రజలు భయపడుతున్నారు. ఈ మేకదాతు ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే జూలై 27వ తారీఖున రాజ్యసభలో యూనియన్ జలశక్తి మినిస్టర్ ఆర్బీ చౌదరి గారు కావేరీ నది మీద ఒక డ్యామ్ కట్టడానికి లోవర్ రిపేరియన్ స్టేట్స్ కన్సెంట్ అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని గురించి తమిళనాడు సీఎం విజయ్ గారు పీఎం కి లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఈ రిప్లై చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. అలానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి, ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కి అగేన్స్ట్ గా ఉంది. సో మేకదాతు ప్రాజెక్ట్ కి అప్రూవల్ ఇవ్వద్దని మెన్షన్ చేశారు. ఇది పక్కన పెడితే తమిళనాడుకి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో 32 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయాలి. కానీ కేవలం 3.5 టీఎంసీలు మాత్రమే రిలీజ్ చేశారు. తక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరీ అంత కాకపోయినా 3 నుంచి 4 టీఎంసీల వరకు ఎక్స్ట్రా కావాలని అడిగారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ లేకపోతే రెగ్యులేషన్ కమిటీ ఇంకో 4 టీఎంసీ రిలీజ్ చేయమని కర్ణాటక గవర్నమెంట్ డైరెక్ట్ చేసింది. కానీ ఆ వాటర్ రిలీజ్ ని ఛాలెంజ్ చేస్తామని కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీంతో రెండు సైడ్ల నిరసనలు తీవ్ర స్థాయికి పెరిగిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ గతంలో చేసిన తప్పు ఏంటంటే పిటిషన్లు వేశారు, కోర్టుకు వెళ్లారు, గవర్నింగ్ బాడీని ఛాలెంజ్ చేశారు తప్ప రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం తమిళనాడు పొలిటీషియన్స్ ఏమో కావేరీ వాటర్ ఎక్కువ తీసుకొస్తాం, మేకదాతు ప్రాజెక్ట్ కట్టనివ్వని ప్రామిస్ చేస్తారు. అలానే కర్ణాటక పొలిటీషియన్స్ మేకదాతు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం, ఎక్కువ కావేరీ వాటర్ ఉంచుతామని ప్రామిస్ చేస్తారు. మళ్ళీ ముందుసారి తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ గారు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఇద్దరు ఇండియా అలయన్స్ లో ఉన్న వాళ్ళే. చాలా సార్లు పార్టీ మీటింగ్ లో కలుసుకున్నారు తప్ప ఎప్పుడు కావేరీ నీళ్ల గురించి డిస్కషన్ పెట్టాలనిపించలేదు అనుకుంటా. అధికారులు కూర్చున్న వాళ్ళు బానే ఉంటున్నారు, కానీ సామాన్యులు నలిగిపోతున్నారు. అటు తమిళనాడు వాళ్ళు అవ్వచ్చు, ఇటు కర్ణాటక వాళ్ళు అవ్వచ్చు. రీసెంట్ గా తమిళనాడు సీఎం విజయ్ గారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ గారిని కావేరీ వాటర్ విషయంలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు మంచి ఫలితాలు తీసుకొస్తుందో చూడాలి మరి. కానీ ఇండియాలో నీళ్ల విషయంలో గొడవలు కొత్త ఏం కాదు. ఒక ఇన్స్టెన్స్ చెప్పాలంటే తెలుగు గంగా ప్రాజెక్ట్ 1980s లో చెన్నైకి చాలా హై డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు తమిళనాడు సీఎం ఎంజీ రామచంద్రన్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు గారిని వాటర్ రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. దానికి రామారావు గారు ఏమి కోపంగా మా నీళ్లు మీకెందుకు ఇవ్వాలని మూర్ఖంగా వెనక్కి తోసేలేదు. అక్కడ జనాలు కష్టపడుతున్నారని అర్థం చేసుకుని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు. దాంతో తమిళనాడు ప్రజలకు తాగునీరు అందింది. అలానే మన రాయలసీమ, శ్రీశైలం ప్రాంతంలో వ్యవసాయ నీరు అందింది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. 1950s, 1960s ఆ టైంలో ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు నీళ్లు ఇవ్వాలని అప్పుడు డిస్ప్యూట్స్ జరిగినాయి. అప్పుడు కూడా కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఫామ్ చేసి పరిష్కార మార్గం చూపించారు. అప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్ ఒక డ్యామ్ కడతామని చెప్పినప్పుడు వాటర్ రావడం తగ్గిపోతుందేమో అని ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడ్డారు. 2 రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాయి. ఎవరికి ఇబ్బంది రాకుండా అలానే డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగేలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్ చేసింది. అండ్ తుంగభద్ర నీళ్ల విషయంలో కూడా అప్పట్లో కర్ణాటక సీఎం దేవగౌడ గారు ఆంధ్రప్రదేశ్ కి ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వమని పబ్లిక్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు గారు చాలా మంది మన ఎమ్మెల్యేలు కర్ణాటక బోర్డర్కి వెళ్ళి గొడవలు చేద్దామని చెప్పారు. కానీ వాళ్ళని శాంతిపరిచి మన మినిస్టర్ని కర్ణాటక పంపించి దేవగౌడ గారితో మాట్లాడించి ఒక సొల్యూషన్ వైపు అడిగేశారు. కర్ణాటకలో దేవగౌడ గారు ముఖ్యమంత్రిగా ఉండి సార్ ఒక్క చుక్క నీళ్లు కూడా నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేను అని చెప్పి మాట అనేసాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కదా, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనకు లేదా అని చెప్పని ఇలా మన చుట్టుపక్కనే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ కర్ణాటక అండ్ తమిళనాడు గవర్నమెంట్ కెన్ లెర్న్ ఫ్రమ్. ఏదేమైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అటు తాగునీరు కోసం ఇటు వ్యవసాయం కోసం. సో 2 రాష్ట్రాల నాయకులు ప్రాపర్ గా డిస్కస్ చేసుకుని ఎలాంటి గొడవలు లేకుండా ఒక మంచి కన్క్లూజన్ వస్తే బాగుంటుంది. అట్లీస్ట్ విజయ్ గారు దీన్ని పొలిటిసైజ్ చేయకుండా పరిష్కార మార్గం వైపు అడిగేసే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపించింది. అన్నదాత సుఖీభవ. జై హింద్.